మాజీ చైర్మన్ గారు జోలూరి గౌరీశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బయట వర్షం కూడా వచ్చే వాతావరణం ఉంది కాబట్టి బయట ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి కుర్చీల్లో కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నారు. మిత్రులారా, ఇప్పుడే వేదిక మీద మహామహులు ఉన్నారు. ఈ వేదికను చూస్తే మీకు ఏమనిపిస్తుందో కానీ తుపాకులు పట్టుకొని నడిచిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు. అదే తుపాకీ కాల్పులకు గురైన వాడు కూడా ఈ వేదిక మీద ఉన్నాడు. ఎవరో అది ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి తుపాకీ కాల్పులకు గురైనటువంటి వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి ఆ తుపాకుల్ని నడిపించినటువంటి వ్యక్తి, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మనకు లాల్ కోట అంటే మనకు ఎర్రకోట ఒకటే గుర్తొస్తుంది. ఇది సామాన్యమైన ఘట్టం కాదు. నిజంగా ఈ రోజు అక్కడ భోజనాల దగ్గర పోయి భోజనం చేసి వస్తుంటే వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపించింది, ఇంతమంది ఇంత జన సమూహం అంతా కూడా, విశ్వబ్రాహ్మణ సమూహం అంతా కూడా పిల్లల్ని తీసుకొచ్చి అందరూ కూర్చొని మంచిగా బ్రహ్మాండంగా కంచాల్లో పెట్టుకొని ఆనందంగా తింటున్నటువంటి దృశ్యం మాత్రం చాలా అపురూపమైంది, చాలా గొప్ప విషయం. ఇలాంటి కలయిక, ఇలాంటి ఐక్యత మనందరిలో కావాలి. చాలా వరకు మన ఉపేంద్రాచార్య గారు అట్లాగే ఆచారన్న విశ్వకర్మ గురించి చెప్తూనే మొత్తం రాజకీయాలు కూడా మొత్తం చెప్పడేసింది. ఓడిపోయినా నాది విజయమే అంటున్నాడు. మంచిదే, ఓడిపోయినా కూడా విజయమే. ఓటమి గెలుపుకు తల్లి లాంటిది. మేమేమంటున్నాం అంటే అట్లా ఓడిపోయి ఉన్నవాడిని ఇప్పుడు ఒక అవకాశం కూడా ఇవ్వచ్చు. విశ్వకర్మ తరఫు నుంచి ఆ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడి స్థానం కూడా ఇవ్వచ్చు. అది ఇస్తారా అది ఈ రోజు అడగాల్సిన ప్రశ్న. బీజేపీ నుంచి మేము చూస్తూనే ఉన్నాం, శక్తి వంచన లేకుండా నిలబడ్డ మనిషి. ఇవాళ మస్తునాచార్య గారికి ఈరోజు శాసన మండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఆ సందర్భంగా మీరందరూ ఘనంగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఇంకా ఆయనకు అభినందన సభ పెట్టలేదు. చాలా వరకు బీసీలలో ఒక ఐక్యత వస్తుంది, విశ్వబ్రాహ్మణుల ఐక్యత వస్తుంది. మనందరం కూడా ఇట్లా సంతోషంగా ఆనందంగా ఉంటూ మనల్ని మనం మన్నం చేసుకోవాలా. పోతులూరి వీరబ్రహ్మాన్ని మన్నం చేసుకోవాలా, మా రోజు వీరన్నను మన్నం చేసుకోవాలా, మా రోజు వీరన్న చూపినటువంటి దారిని కూడా మన్నం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మా రోజు వీరన్న ఎందుకు చనిపోయాడు, మా రోజు వీరన్న ఎందుకు ఎన్కౌంటర్ అయ్యాడు అది తెలుసుకోవాలి. ఎందుకు ఎన్కౌంటర్ అయ్యాడంటే మా తండాల మా రాజ్యమే అన్నవాడు నినాదం ఇచ్చినవాడు ఎవరో కాదు, మా రోజు వీరన్న నినాదం ఇచ్చాడు. డోల్ దెబ్బన్న నినాదం ఇచ్చినవాడు ఎవరో కాదు, మా రోజు వీరన్న ఇచ్చాడు. అడుగడుగున బహుజన సంఘాలన్నింటినీ ఐక్యం చేసిన వాడు మా రోజు వీరన్న. అందుకోరా గుత పందుకో ఈ దొంగల వరి మేట అందుకున్నటువంటి పాట పాడినటువంటి వాడు మా రోజు వీరన్న. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సూర్యాపేట తెలంగాణ జనమహాసభ జెండా ఎగరవేసినటువంటి వాడు మా రోజు వీరన్న. ఏం చేయాలో చెప్పండి అంటే ఆనాటి ప్రభుత్వం అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తీర్మానించి ఎన్కౌంటర్ చేసింది. మా రోజు వీరన్న చనిపోయాడు కాబట్టి ఆగిపోతే ఉద్యమం అనుకున్నారు. కానీ ఇప్పుడు లేస్తున్న బీసీ పిడికిళ్ల జెండాలన్నీ కూడా మా రోజు వీరన్న స్ఫూర్తితో మాత్రం మర్చిపోవద్దు. మహబూబ్ నగర్ లో కనకాచారి స్ఫూర్తి అనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఈరోజు బీసీల అందరం ఏవి బ్రహ్మం గారి తత్వాన్ని ఆకలింపు చేసుకుని మనందరం. ఇటుపక్క కక్కడిని పెట్టుకున్నాడు, దళితుడిని పెట్టుకున్నాడు, ఇటుపక్క సిద్ధుడిని పెట్టుకున్నాడు, మైనారిటీలను పెట్టుకున్నాడు, గొర్రెలు కాశాడు, ఆవులు కాశాడు, యాదవులందరినీ ఐక్యం చేసిన వాడు, మొత్తం బహుజన జాతులన్నింటినీ ఏకం చేసినటువంటి వాడు పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క గొప్ప, ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆ వీరబ్రహ్మం గారి మార్గంలో ఈరోజు బీసీ చైతన్యం వస్తుంది. ఆ బీసీ చైతన్యం నుంచి మనకు మనంగా నిలబడాలి. ఇంకా ఇంకా బీసీలందరూ విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పనికి మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా అధికారికంగా నిర్వహించాలనే విషయాన్ని మనం డిమాండ్ చేస్తూ తెలియజేద్దాం. 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 10 లక్షలతో పాటుగా దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. లాల్ కోట గారు ఆధ్వర్యంలో
ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలు కూడా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు. యజ్ఞం ఎన్నేళ్లే? 40 ఏళ్ళ ఈ నిర్వహించిన యజ్ఞం 43 సంవత్సరాల నుంచి విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు, చాలా మహోన్నతమైనటువంటి విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలందరికీ, ప్రధానంగా విశ్వకర్మలందరికీ శాశ్వతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థానాలను కల్పించాలా, కార్పొరేషన్ చైర్మన్లలో మా వాటా మాకివ్వాలా, మా వాటా మాకిచ్చి బీసీల పక్షపాతం మాకుందని చెబితే తప్పకుండా మా బీసీలకు ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వాలా. చాలా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్ చైర్మన్లన్నింటిలో కూడా విశ్వకర్మలకు ఇవ్వాలని, ఈ యొక్క చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, యుద్ధ వాతావరణం, అటు తుఫాను కమ్ముకొస్తుంది, ఇటు పక్క బీసీ ఉద్యమం కూడా కమ్ముకొస్తుంది. ఇది అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. జై హింద్. థ్యాంక్ యూ అన్నయ్య గారు, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు